రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా పెంచుడు మీద కేబినెట్ భేటీ జరుగుతోంది. పెంచాలని మొన్న మీటింగ్లోనే డిసైడ్ చేసిర్రు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఆ మీటింగ్లో కోటా ఎంత పెంచుడనే దాని మీద నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో కోటా పెంచుడుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక ఈ మీటింగ్లోనే రిజర్వేషన్ల ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర ఏనుంది. ఇక కేబినెట్ సమావేశం మీద ఇంకిన్ని విషయాలు ప్రగతి భవన్ దగ్గర నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మీటింగ్ లో మాట్లాడే ముచ్చట్లేంటి? రెహానా, కేబినెట్ మీటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 40 నిమిషాలు అవుతుంది. మెయిన్గా ఈరోజు రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రధాన ఎజెండా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు మంత్రులు మాట్లాడుకుంటారు. ముఖ్యంగా రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 12% రిజర్వేషన్లు పెంచుతాము గిరిజనులకు ముస్లింలకు అని చెప్పి ప్రకటించింది. దాన్ని అమలు చేసేటువంటి భాగంలోనే ప్రభుత్వం గత కొన్ని రోజులు కూడా రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి కసరత్తు చేస్తూ వస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదించింది. ఏ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఎంతెంత అమలవుతున్నాయి అనేటువంటి విషయాల మీద కూడా స్టడీ చేసింది. వీటన్నిటినీ పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. గిరిజనులకు 12%, ముస్లింలకు 12% రిజర్వేషన్లు పెంచేటువంటి అంశం మీద ఇదివరకే క్యాబినెట్లో జరిగినటువంటి సమావేశంలో తీర్మానం కూడా చేశారు, ఆమోదం పొందింది. ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో రిజర్వేషన్లు ముస్లింలకు కానీ గిరిజనులకు కానీ ఎంత శాతం ఉండాలి, వారు ఎంత జనాభా ఉన్నారు, వారికి ఎంత శాతం రిజర్వేషన్లు ఉండాలనే దాని మీద ఈరోజు క్యాబినెట్లో మంత్రులు మాట్లాడుకుంటారు. మనకు అందినటువంటి సమాచారం, అధికారులు చెప్తున్నటువంటి విషయాల ప్రకారం గిరిజనులు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా 6% రిజర్వేషన్ అమలవుతుంది. ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్రంలో వారు 9.8% గిరిజనులు ఉన్నారు 2011 జనాభా లెక్కల ప్రకారం. కాబట్టి ఈ 9.8% ఉన్నటువంటి గిరిజనులకు 12% రిజర్వేషన్లు అమలు చేయడం కుదరదు అనేటువంటి కొంత అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి 9% మేర వీరికి గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే 6% ఉన్నటువంటి రిజర్వేషన్లను 3% పెంచి 9% వరకు రిజర్వేషన్లు అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం మీద ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారు. ఇక తర్వాత ముస్లిం రిజర్వేషన్ల విషయానికి వస్తే కనుక ముస్లింలు మన రాష్ట్రంలో 11.45% ఉన్నారు. దీని ప్రకారం ప్రస్తుతానికైతే వాళ్లకు 4% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మరి రిజర్వేషన్లు పెంచితే కనుక 7 నుంచి 8% పెంచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా 10 నుంచి 11% మేర రిజర్వేషన్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. రిజర్వేషన్ల కోట ఉండే అవకాశం ఉంది. ఇక దీంతోపాటు ఎస్సీలకు 1% కూడా పెంచాలనేటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో ఈ ఎస్సీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి 15% ఉంది కాబట్టి 16% 1% పెంచేటువంటి అవకాశం ఉంది. దీని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇక బీసీ రిజర్వేషన్లు కూడా పెంచాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే ఆయా బీసీ సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పటివరకైతే బీసీ కమిషన్ కూడా ఆదేశించిండు. త్వరలోనే ఎంతమంది బీసీలకు సంబంధించినటువంటి జనాభా కావచ్చు, వెనుకబడినటువంటి తరగతులు కావచ్చు, వీరందరూ ఏ ఆర్థిక పరిస్థితులు, వీళ్ళందరూ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, వీటన్నిటి మీద స్టడీ చేయాలని చెప్పి బీసీ కమిషన్ ఆదేశించింది. కాబట్టి తర్వాత వచ్చిన రిపోర్ట్ వచ్చిన తర్వాత రిజర్వేషన్లు పెంచే అంశాల మీద దీని మీద నిర్ణయం తీసుకుందాం. కానీ ప్రస్తుతానికైతే గిరిజనులకు అదేవిధంగా ముస్లింలకు ఎంత శాతం రిజర్వేషన్లు పెంచాలనే దాని మీద ఈరోజు డిసైడ్ అవుతుంది. దాదాపుగా ముస్లింలకైతే 7% రిజర్వేషన్లు పెరిగేటువంటి అవకాశం ఉంది, అధికారులు చెప్తున్నటువంటి సమాచారం. తర్వాత ఎస్టీలకు 9% రిజర్వేషన్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత రేపు 10 గంటలకు అసెంబ్లీలో రిజర్వేషన్ల పెంపు మీద ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటే అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అనుకుంటుంది. కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి ఈ రిజర్వేషన్లు పెంచుకోవాలన్నటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో మిగతా అంశాలు అంటే దాదాపుగా 36 నుంచి 39 అంశాలు ఎజెండాగా ఉన్నప్పుడు కూడా కీలకమైనటువంటి అంశం, ముఖ్యమైనటువంటి అంశం రిజర్వేషన్ల పెంపే. ఎందుకంటే పెద్ద ఎత్తున ముస్లింలు కావచ్చు, తర్వాత గిరిజనులు కావచ్చు, వీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నా అనేది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మిగతా నాయకులందరూ కూడా
ఎదురు చూస్తున్నారు. చాలామంది కొంతమంది క్యాంప్ ఆఫీస్ కూడా వచ్చారు గిరిజనులు. మొత్తంగా చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ఉంటుంది అనేటువంటి ఉత్కంఠ కూడా అందరిలో ఉంది. ఇక మిగతా విషయాలకు వస్తే కనుక 39 అంశాలు ఈరోజు క్యాబినెట్లో ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే మెయిన్గా ఉద్యోగులకు డిఏ పెంపు మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇక మత్స్యకారులకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి ఎక్స్గ్రేషన్ 6 లక్షలకు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక కొత్త ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, మనం ఎన్ని కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి, తర్వాత పోలీసులకు కూడా ప్రమోషన్లు ఇచ్చేటువంటి అంశం మీద కూడా ఈరోజు మంత్రులు మాట్లాడుకుంటారు. మొత్తానికి ఈరోజు క్యాబినెట్కు సంబంధించినటువంటి సమాచారం ఇది. రెహానా. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.